నమస్తే సార్, మీ పేరు? వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ సార్, చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా. సో ఈ పరిపాలన పట్ల మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన బాగానే ఉందండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై. అంటే ఏ విధంగా? అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఆయన అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు నాకు రేషన్ కార్డు కింద లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు రేషన్ కార్డు లేదు నాకు. అంటే 10 years వచ్చింది, రేషన్ కార్డు లేదు. ఇందిరా మిల్లు వచ్చింది, ఇందిరా మిల్లు కట్టుకున్నా, రేషన్ కార్డు కింద వచ్చింది. ఇప్పుడు నేనైతే హ్యాపీగానే ఉన్నాను. ఓకే, మీకు రేషన్ కార్డు వచ్చింది, ప్లస్ ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ అయింది. ఓకే ఓకే, ఫైన్. ఇంకా అయితే కట్టుకున్నా. సో ఓవరాల్గా మీరు సాటిస్ఫై, కాంగ్రెస్ పార్టీలో సాటిస్ఫై. అయితే 2030 వరకు రేవంత్ రెడ్డి ఉంటా అంటున్నాడు. మరి ఉండొచ్చు, గ్యారంటీ చెప్పలేమా? చెప్పలేము. ఇంకా ఎవరైనా ఉంటారు కదా, తెలంగాణలో 10 సంవత్సరాలు అయితే 100% చూస్తారు. దాని తర్వాత ఏమైనా ఉంటే సో నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి వస్తుంది. వచ్చి గ్యారంటీ రావాలి. ఓకే, ఇప్పుడు మనకు 150 డివిజన్ నుంచి జిహెచ్ఎంసీలో 300కి ఎక్స్టెండ్ అయ్యాయి. సో ఇప్పుడు వాటి వల్ల ఆ పరిపాలనలో ఏమన్నా మెరుగుపడిందా ఆ పాలన? ఇప్పుడు మన ప్రజల కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన ఉంటుంది. 100% మెరుగుపడుతుంది. అన్ని డివిజన్లు డెవలప్ అవుతాయి. మా తుర్కంజాల్ మున్సిపాలిటీ డివిజన్ అయితే బాగానే డెవలప్ ఉంది. మా రంగారెడ్డి సార్ వల్ల, మల్రెడ్డి రంగారెడ్డి సార్ వల్ల మంచి డెవలప్ అవుతుంది. అయితే కార్పొరేటర్ల పదవీ కాలం 3 నెలలు అయిపోయింది, ముగిసి. సో మరి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారా? అంటే కార్పొరేట్ అంటే ఇక్కడ ఉంటారుగా, మాకు ఎమ్మెల్యే సార్ అయితే అందుబాటులోనే ఉంటాడు. ఏంటంటే మాకు కలిసిపోయి. మీకు పర్టికులర్గా ఏ సమస్య లేదా? నీటి సమస్య అవ్వచ్చు. జనరల్గా మనకు హైదరాబాద్లో నీటి సమస్య ఉంది ఇప్పుడు. సో మీకు రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తున్నారు? మాకు కృష్ణ వాటర్ అయితే 3 daysకి నీటి సమస్య ఉందా? ఏం లేదు. కృష్ణ వస్తూనే ఉంది. నీటి సమస్య అంటే ఏం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు బస్సు దవాఖానలు ఉండేవి ఏరియాలలో ఇట్లా. సో అప్పుడు వైద్య సదుపాయం ఉండేది. ఇప్పుడు ఏమైనా ఉందా మరి? వైద్య సదుపాయం అంటే ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే చూస్తారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చూస్తే మీ నెగిన ఆటో సో ఉంది అంటారు. అంటే డెవలప్ అయింది, బాగానే ఉంది అంటున్నా, మెరుగుపరిచింది అంటున్నా. బాగానే ఉంది ప్రజెంట్లో అయితే. ఓకే ఓకే సార్, బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.